మహిళల ఆత్మ గౌరవాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వాళ్ళ మిత్రపక్షాలు అసదుద్దీన్ ఓవైసీకి తాకట్టు పెట్టారు. చట్ట సభల్లోకి వెళ్లాలన్నటువంటి మహిళల యొక్క రాజకీయ భవిష్యత్తును అంధకారం చేయడం జరిగింది. ఇది బీజేపీదో, నరేంద్ర మోడీ గారిదో, కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఓటమి కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఓటమని మనవి చేస్తాం. సుమారు 30 కోట్ల మంది దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజల ఓటమని మనవి చేస్తా ఉన్నాను. తమ రాజకీయ పరమైనటువంటి ఆక్రోశము, తమ రాజకీయ పరమైనటువంటి అహంకారము, తమ రాజకీయ పరమైనటువంటి స్వార్థము, తమ రాజకీయ పరమైనటువంటి కక్ష, రాజకీయ పరమైనటువంటి దుందుడుకు విధానంతో ఈరోజు దక్షిణ భారత ప్రజలకు, దేశ మహిళలకు తీరని ద్రోహం జరిగిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీకి మహిళా అధ్యక్షురాలను చేశారా అని అంటారు. నేను మొన్న కూడా చెప్పాను, ఆయన తలా తోక లేకుండా మాట్లాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1948 సెప్టెంబర్ 17 నుంచి ఈ దేశం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది కదా. ఏ రోజు ఆయన ఒక మహిళా ముఖ్యమంత్రి చేశారో చెప్పాలి. మరి భారతీయ జనతా పార్టీ 33% ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పదవులకు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్వతంత్రంగా ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము 33% స్థానాలు మహిళలకు ఇస్తున్నాం. మరి మీరు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణలో ముఖ్యమంత్రిగా మీరు పరిపాలన వెలగబెట్టారు కదా మీ పార్టీ, నువ్వు అప్పుడు లేవనుకో పార్టీలో, మరి ఏ రోజైనా మహిళా ముఖ్యమంత్రి చేశారా? పోనీ ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేశారో చెప్పాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేసిన ముఖమా ఈ రోజు కాంగ్రెస్ పార్టీది తెలంగాణలో అడుగుతా ఉంది. బీసీల గురించి, మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా చెప్పాలి.